చూస్తానా ఇట్లా ఇట్లా ఎటో పోతాను. అమ్మ తోడే మీరు చూసినారు ఓరు వారి ఇంకేమన్నా మానం ఉన్నదారా? ఏంద్రా ఏమో మానంగీయం ఎంచబడుతుంది. మానం గీనం ఎంచపోతే ఏందిరా? అయిపోయి ఎన్ని రోజులయ్యారా? పైసలు ఎప్పుడు ఇస్తావు? అయ్యో ఇత్త తీయరా అదరా ఏమో ఏం లేనో లెక్క చేయబడుతుంది. చీ నీ ఇంకెప్పుడు ఇస్తావు? నీ ఐఫోన్ కొనుక్కోవాలరా? ఐఫోన్ అంటావు? ఐఫోన్ కొని ఏం చేస్తావురా? నీకు చదివే చక్క రాదు. నా ఇష్టం, నీ ఏదో ఒకటి చేసుకుంటా. నీకెందుకురా నా పైసలు? నాకు ఇత్తగాని తీయరా అదరా నీ ఊరు కడుగ పడుతుంది. బరాబర్ మే 15 తారీఖు వరకు ఇస్తుంది. సరే మర్చిపోకుండి. మే 15 అంటే ఇంకా 15 రోజులు ఉన్నదా? గంతే పైసలు తలకాయలేదు. అమ్మతోడి ఈ పూరి చేస్తాను నీ కనబడితే పైసలు ఉంటుంది. నన్ను చూడతాను వెనక మరి పోతున్నావు. పైసలు ఏమిరా? బాడుకోవు కొద్దిగా మంచిగా మాట్లాడు రాదు. బాడుకావు పడుతుంది. బడాబడంట బాడుకోవు. నా పైసలు ఏమిరా? లేవంటున్నావు. ఏమన్నా మానం ఉన్నదారా నీకు? నేను జాబ్ చేసుకున్న పైసలు అన్న ఎత్తుకేను మళ్ళీ వేయడానికి బుద్ధి లేదారా నీకు? ఎందుకు కొడతావు? ఇత్తగాంతి రేపు ఇచ్చిన 500 మొత్తం రోడ్డు వినంత ఇచ్చేది ఇస్తాను. అమ్మతో నువ్వు రేపు పైసలు ఇవ్వపోవాలి. మీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ అంతా ఇస్తారా? ముందుగానే చెప్తానా, మా ఇంటికి వచ్చి అడిగినావు అనుకో రూపాయి కూడా ఇయ్య. ఎందుకు ఇయ్యరా? గుంజియా రేపు ఇవ్వకపోతే 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టిస్తా. ఇత్తగాంతి వరకు సపడేవా? రేపు ఇవ్వపోవాలి. కాళ్ళు షార్ పెడతా. పోరి పైసలు అని పడుతుంది. ఎప్పుడన్నా పైసలు ముఖం చూసినావా లేదా? రేపు మాగిస్తాను పో. నేను ఎప్పుడు చూసిందా పైసలు మొహం? తెల్లలు ఎత్తున చుట్టూ అప్పులు ఊగరకు నీతో తలకాయ నొప్పి. రేపు ఇత్తగాంతి పొద్దుగాల. రేపు ఇవ్వపోవాలి. నీ సంగతి చెప్తా బిడ్డ. అవి చక్కగా చింటి ముందే కూర్చున్నాడుగా. చక్క ఇంట్లో పోతాను కళ్ళు కనబడతలేవా? అయ్యో నాకరే కూర్చున్నావా ఈడ? గూగల్ పడతాయి పోడా. ఇక నువ్వే రమ్మంటూ మనం నాటకాలు చేస్తానా రా? అయ్యో నేను సాయంత్రం రాపోరాదురా, పైసలు రాలే ఇంకా. ఇది రమ్మన్ నాకు పనున్నది నేను పోవాలి. అరే ఆపతికి రమ్మంటే అత్తయ్యారా అవి? సాయంత్రం రాపోయిస్తా. ఇంట్లో మా అమ్మ ఉన్నది చక్కగా సాయంత్రం ఆగితే. నేను సాయంత్రం వెళ్ళేది అనుకో, నాకు తిక్కలేసింది అనుకో, ఏమి అబద్ధం చెప్తా. ఏంద్రేమో పరాయణలోకి ఏ పడుతుంది? దోస్తాను తెలియదు ఎవరు తెలియదు అరే నీకు? పైసల కాడ దోసుగాడికి తీసుకొని అడిగేది. పైసలే దోసుగాడే. అరే నీ దండం పెడతారు పొద్దుగా ఇస్తా కానీ పోరా. ఇంట్లో మా అమ్మ తిడుతుంది పో. దోసను అయితే పోతాను అన్నం తినిపోయి ఇంటికి వచ్చి. పైసల కాడ ఏందిరా? రేపు పైసలు అయిపోవాలి నీ సంగతి చెప్తా. ఇంతసేపు ఆరా బాయికాడు పోతే 12 అవుతుంది. అన్నం ఎప్పుడు తింటావు? బర్రెలకు నీళ్ళు పెట్టవద్దు రావద్దా? అయితే కానీ బువ్వ కూర ఉన్నది వేసుకొని తినిపో. తినడానికి వచ్చిపోయాక అయితే కానీ ఏం కూర? కూరగాయలు ఏడున్నాయిరా? ఎండాకాలమేనా? ఇంత చారు చేసిన తినిపో. నీ షారు పాడు కానీ రోజు షారే. ఇంత చికెన్ అనేది తెచ్చి అండిపోయినావు. లచ్చక్కలు చెట్లకు కత్తన్నాయి. చికెన్ తెచ్చి వండుతా నీకు. నీ అవ ఎప్పుడు పప్పు షారు టమాటా ఇవే కూరలు. ఇక నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయబడుతుంది. నీకు మంచి మంచి కూరలు వండి పెట్టేందుకు. ఏం చెప్తానే? మళ్ళా వీడొచ్చింది. ఉన్నా చెప్పురా. అగో మళ్ళీ చెప్పంటే నిన్న నువ్వేనా రమ్మండి కాదే? ఇవాళ రమ్మండి ఇంటికి వస్తావారా? బయటికి చెప్పోతువా? అగో గట్లా మాట్లాడతావు. తలకాయ పంచుతలే అనే అంత బిత్రం లెక్క ఎత్తావు. నీ అవ నీతో తలకాయ పోరా. ఇట్రా అడవా. ఏందిరా నీ బాధ? చక్క ఇంట్లోకి వస్తావారా? ఫస్ట్ నువ్వు చక్క పైసలు పట్టుకొని రావు. అరే ఇత్తరా, ఇయ్యపోతే ఎటు పోతురా? జెర్సీ బ్యానకి ఇస్తుంది. దండం పెడతా నాకు ఇప్పుడు కావాలి. అరే గట్టి కొర్రకురా, జర మెల్లగా మాట్లాడు. ఏం కుడతావు? మరి తేపోయా. ఏడికెళ్ళేస్తావో తేపోరా అయ్యా. తేపో. ఏడికెళ్ళేస్తావో పో. ఏం లేదే, ఇంకో 20 రూపాయలు ఇవ్వాలి. వీడు అడుగుతాడు. 20 రూపాయలా? 1000 రూపాయలు ఇవ్వాలి నాకు. అరే జర రాగరాదరా ఇత్తగాంతి. ఏం ఊకొర్ర పడుతుంది. నీ తలకాయ కొట్ట. తింటున్నావు, తిరుగుతున్నావు, ఊరన్నీ అప్పులు చేస్తున్నావు. ఈ అప్పులు ఎట్లా కడతావురా? ఏం తిరుగుడురా ఇది? బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. ఎందుకు చేస్తున్నావు రా అప్పులు? తినుడు ఎందుకు, తాగుడు ఎందుకు, ఈ తిరుగుడు ఎందుకు, ఈ అప్పులు చేసుకున్నాడు ఎందుకు, వాళ్ళు వచ్చి ఇజ్జత్ తీసుడు ఎందుకురా? అదే దండం పెడతా. నువ్వు కొంచెం పైన గిత్తపో. నీకు నీ మడక చిత్తపో. నువ్వు ఇయ్యపోవాలని సంగతి చెప్తా. ఎట్లిస్తావో ఇయ్యి. నీకు ₹1 నువ్వు ఎందుకు తింటాన్నావో, ఎందుకు తాగుతున్నావో, నువ్వు ఎందుకు అప్పులు చేస్తానో, నీకు ₹1 వాళ్ళకి ఎట్లిస్తావో ఇయ్యి. ఊరంతా తిరుక్కుంటా, తాక్కుంటా, తిరుక్కుంటా, అప్పులు చేసుకుంటా, వాళ్ళు ఇండ్ల పొంట వచ్చి వాళ్ళు తిరుగుతారు. నీకు బుద్ధి లేదురా? నేను ₹1 ఇయ్యా, ₹1 ఇస్తుయ్యా.
హలో పొద్దుగాల ఏముంటారా ఇంటికా అన్న బర్త్డే తాగు ఇస్తానా నీ ఇంకేం తెలగాలి చెప్పి పొల్లా ఏం చేద్దాం ఇక అరే 5 నిమిషాలని ముందట ఉంటేనే డోంట్ వరీ మై హూనా ఊరి అక్క వీడు పొద్దుగోడు ముందుకు వస్తానుగా ఊరి అవి ఇంటి అయినట్టున్నాడుగా కలిపేసి ఉన్నది ఇప్పుడు వచ్చాకెళ్ళి ఇంటి ముందే కాలు కడతాయి ఎట్లయితే గట్లే నీ అక్కడు ఉన్నాడా పోయిందా ఈ బాడుగా విన్నా ఉన్నాడుగా బయటికి ఎట్లా పోవాలి దావతికి ఎట్లా పోవాలి అగో గీ బుజ్జోలు నాని అని ఇంట్లోకి వెళ్ళిపోతా అని ఓ బుజ్జి నానియాడు ఉన్నాడా ఇంట్లో ఓ బుజ్జి నానియాడు ఉన్నాడా ఇంట్లో అగో నీకొందేంది బర్రె బర్రె అతందా అంతా ఆడా అమ్మోగామవా ఎట్లా నీకేమవుతుందిరా పాడుకో నీ తాడుదెంప నీ పోరుకున్నావారే బాగా బలిసినావా అనే బాడుకోమంటాను మంచిగా మాట్లాడు కూడా బండకే చుతుకుతా నీ నెత్తిమోన కట్టే నీ బర్రె మొక్కల కట్టే ఇడికెళ్ళి వీకు సపడేగా పోరాడు ఈయన పొమ్మకాలు చెప్పు ఇంత పొద్దుగా నచ్చిండు నేను బండకే చుట్టాలి అజ్జిగా ఎటు పోతానవరా? నన్ను గంటల ఇంటికి పోతాను. నన్ను గంటలకు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇస్తలేడు. పోతుందంతే ఇట్రా, నేను కూడా వస్తా. అమ్మతో నన్నుగాడు రేపిస్తా మాపిస్తా అనుకుంటా సాగు కొడతాను. నెక్స్ట్ తీయనారా పైసలు ఇయ్యాలే నీకుతాయన్నా? నాకు 500 ఇవ్వాలరా, ఇస్తలేడు. నాకు 2000 ఇవ్వాలరా, నాకు కూడా ఇస్తలేడు. నాకు 2000 ఇవ్వాలరా, నాకు కూడా ఇస్తలేడు. ఉరి అక్కో నీకుతాయన్నారా? ఇయ్యాలరా, అస్సలకి ఇస్తలేడు. మే 15 వరకు ఇస్తా అన్నాడు, మే 15 వరకు ఇస్తా అన్నాడు. అవో మిత్రుని వారా? మే 15 మొన్న అయిపోయి కాదు, మొన్ననే అయిపోయిందా? ఇంకా 15 రోజులు ఉన్నది అనుకున్నా నేను. ఏం తెలుగులో ఉన్నావురా, అంత అవలా అనుకున్నట్టున్నావు. దారి అందరం వాళ్ళ ఇంటికి పోయి పైసలు అడకాసుకున్నాం. వాళ్ళ ఇంటికి ఎందుకురా? వాడు ఎటువైనా ఈనంగానే పోతారు, ఇది ఉంటే వాడే దొరుకుతాడు. వాణి వాళ్ళు ఎట్లా వేసి రాబట్టి పైసలు వసూలు చేసుకోవాలి. గంతేరా, ఆగవాడదాం. అక్క పోరాలని తినే ఉన్నారుగా, నీ అవి ఐపీఎల్ అని ముంచింది పో. కట్టిన చూడవా నా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్నా నన్నైనా చూడవా. ఓ అక్క ఇంకా బుజ్జవలే ఎత్తుకెత్తున్నది ఎమ్మోరా, మొక్క మొత్తం కప్పింది. అడుగు అసలు అడుగు. ఓ పిల్ల ఎవరు మీరు? ఎటు పోతాను? ఏం పోరనుకున్నావారే, ఈడోళ్ళు మోపండి ఈడ. ఓ బుజ్జి సప్పుడు ఏమైంది, జర మాట్లాడరాదు. మా చుట్టాలు ఇంటికి పోతానా, నీకెందుకు? ఎవరు మీ చుట్టాలు? గిట్ ఇండ్లేవుగా, గిట్ ఎటు పోతాను? బైక్ అటు పోతుంది కావచ్చురా, ఎటు పోతా మనకెందుకు? ఒకసారి ఆమె చెప్పులు చూడుర్రి, మోళ్ళ చెప్పులు వేసుకున్నట్టున్నది. చెప్పులు కట్ల వేసుకునేది మోహన్ లెక్క. నీ ఉండే అంత చిన్నపడుతుంది అంతే, గొంతెందుకు గట్ల వస్తుంది? బర్రె మోహన్ లెక్క. నాకు దేవుడిచ్చిన వరం ఇది అంతే. అంతే ఎట్టెట్టనో మోహన్ లెక్కనే ఉన్నాడుగా. నేను పోతానా, నాకు పని ఉన్నది. మా తాత ఎదురుతాను కావచ్చు. ఓ బుజ్జి నీ వెనక ఎగిరిపడ్డది. ఏం పడ్డది రో? అయ్యో కింద పడ్డదిగా. అరే వాడు నన్ను రా విషయం వేసుకొని వచ్చిండు. పా దొరికినారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్. ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూసిరుగా, ఇప్పుడైతే మీరు కామెంట్ చేయండి, ఫుల్ జోక్స్ ఉన్నాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టిగా కొట్టండి. Bye friends.